హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో కొద్దిగా ఘాటుగానే నా రివ్యూ ఉంటుంది, నా అనాలిసిస్ ఉంటుంది. కొద్దిగా అభిమాన సంఘాలు కానీ పిఆర్లు కానీ ఉంటే హర్ట్ అయితే చూడడం మానేయడమే బెటర్. నేను ఓపెన్గా చెబుతా ఉన్నా, ఎవరు ఈరోజు బాగా ఆడితే జెన్యున్గా ఫెయిర్గా ఆడితే వాళ్ళు అద్భుతం. నేను చెప్పినంత బాగా ఎవరు చెప్పరేమో. ఎవరు బాగా ఆడలేకపోతే ఖచ్చితంగా విమర్శిస్తా, అరే చేజేతిలో చెడగొట్టుకుంటున్నారు రాంగ్ స్ట్రాటజీలతో అని చెబుతా. ఇంతకు ముందు నేను జర్నలిస్ట్ సతీష్లో ఇదే వీడియో దీనికి సంబంధించి కంటెంట్కి సంబంధించి చెప్పా, తమ్మునేళ్ళు కూడా పెట్టా. కళ్యాణ్ శ్రీజని టార్గెట్ చేసేసారు, ఎందుకు ఏంటి, తనూజాకి ఎట్లా సపోర్ట్ వస్తుంది, సుమన్ శెట్టికి ఎట్లా సపోర్ట్ వస్తుంది అని చెబితే కొంతమంది అభిమానులు కావచ్చు, అభిమానులు ఏనైతే అనుకోవట్లే, పిఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వరస్ట్ బెస్ట్ అని ఇచ్చేటప్పుడు అయితే కొన్ని మెసేజ్లు కూడా పెట్టారు నాకు. కొందరు కామెంట్ల సెక్షన్లో, ఇన్స్టాలో కావచ్చు, ఇక్కడ యూట్యూబ్ సెక్షన్లో కావచ్చు, చించేసుకున్నారని చెప్పాలి. ఎందుకండి కళ్యాణ్ శ్రీజన్ టార్గెట్ చేసేస్తారు, మీరే టార్గెట్ చేసేస్తున్నారు. నేను ఎందుకు టార్గెట్ చేసేస్తాను, నాకేం అవసరం? ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పానో అదే కదా ఇప్పుడు కళ్ళ ముందు కనబడింది. ప్రోమోలో చూసుకుంటే మీరు ఎపిసోడ్లో కూడా చూసేదైతే లైవ్లో చూసిన వాళ్ళకి కూడా ఇప్పటికే 70 mm సినిమా కనబడే ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది డౌట్లు అడుగుతారు. సో నేను కూడా మ్యాక్సిమం క్లారిఫికేషన్ చేస్తూ వివరణ ఇస్తాను. ఎంత మంచిగా ఇప్పుడు నా లాంగ్వేజ్ కావచ్చు, లాజిక్స్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉంటాయి తప్ప అటు ఇటు కాదు. లాంగ్వేజ్ తేడా ఉండదు, లాజిక్ మిస్ అయ్యింది అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కొందరు డౌట్లు అడిగేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వివరణ అయితే ఇస్తాను, ఇక ఉండి ఎట్లా 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 అని చెప్పేసి మ్యాక్సిమం. కొందరు ఏంటి పర్సనల్గా ఆవేశపడిపోతూ ఉంటారు. మీ ఆవేశం దించుకోండి, తప్పు లేదు. కానీ వీడియో చూశాక ఆ క్లారిటీ తెచ్చుకున్నాక కుదిరితే లైవ్ చూడండి, లేకపోతే ఎపిసోడ్ చూడండి, లేదా నా రివ్యూ చూశాక ఇది కానీ ముందైనా పర్వాలేదు, అది ముందైనా పర్వాలేదు, రెండో ఒకసారి చూశాక అప్పుడు అయ్యా ఇతను ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా తూకం వేసినట్టుగా అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పాడు అని ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. ఇది నేను ఒక్కసారి ఈ సీజన్తో ఫస్ట్గా ఏదో వచ్చేలాగా చెప్పేసింది కాదు. 10 సీజన్ల ఎక్స్పీరియన్స్ ఇక్కడ, అదర్ లాంగ్వేజ్ కలిపి రోజు చూసేది చెప్పేది కనుక ఇలా ఇలా చిటికేసేలోకి అర్థమైపోతుంది ఏంటి సిచ్యువేషన్ అని. అలాంటిది ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి షో చూస్తేనే అర్థమవుతుంది కదా. లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా వాళ్ళ డిస్కషన్స్ మిడ్ నైట్ 2:30-3 గంటల వరకు ఉంటే నేను కూడా చూస్తూ ఉంటా కదా. ప్రతి దశలో ఎవరు ఏంటి, మైండ్ గేమ్ ఏంటి, స్ట్రాటజీలు ఏంటి, ఫ్రెండ్షిప్లు ఏంటి, ఎవరు ఎట్లా యూటర్న్ కొట్టారు, ఎవరు సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నారు, ఎలా లాజిక్ మిస్ అయ్యారు, ఎవరు సెల్ఫిష్ ఆడారు, ఇవన్నీ ఇన్ని సీజన్లో చూసా కనుక పెద్ద విషయం కాదు అది. బహుశా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఈ సీజన్లో వస్తే మీరు ఈ సీజన్ చూడవచ్చు, తర్వాత మానేయచ్చు. ఇట్లా కొంతమంది రెగ్యులర్గా నాకు 2, 3, 4, 5 సీజన్ల నుంచి కూడా చూసిన వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను మళ్ళీ నేను పర్ఫెక్ట్గా చెబుతానని చెప్పక్కర్లా, వాళ్ళకి అర్థమైపోతుంది. అతడు జెన్యూన్ రివ్యూస్ పర్ఫెక్ట్గా చెబుతాడు, తిరుగులేదని. ఈరోజు ఎవరు బాగా ఆడితే మొన్నటి వరకు శ్రీజన్ నేను చెప్పినంతగా అగ్ని పరీక్షలో నిజంగా ఆకాశంలో ఉండింది, హౌస్లోకి వచ్చాక పాతాళంలోకి పడిపోయింది, నేను విమర్శించినట్టు ఎవరు విమర్శించి ఉండరు బహుశా. అట్లాగే కళ్యాణ్ విషయంలో కావచ్చు, 3 వారాలు ఫసక్ అయిపోయిన దాట 4వ వారంలో బాగా వచ్చిందని. అట్లాగే తనూజ బాగా ఆడితే బాగా ఆడిందని చెబుతాం, సుమన్ శెట్టి ఆడితే ఆడాడని చెబుతాం, ఇట్లాగే చెబుతాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను లాజిక్స్ కూడా ఏం చెప్పే రీజన్స్ కూడా ఫైనల్గా వచ్చేసరికి వరస్ట్ పెట్టేసరికి బిగ్ బాస్ వరస్ట్ ఎవరు తేల్చండి అని చెప్పేటప్పుడు తనూజ కళ్యాణ్ పెడితే ఖచ్చితంగా కళ్యాణ్ టార్గెట్ చేస్తారని చెప్పి లాజిక్స్ కూడా ఏ టాస్క్ని బేస్ చేసుకుని ఏ రీజన్స్ ఏవైతే చెబుతారో ఎవరెవరు చెబుతారని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగిందా, అంతకుమించి ఏమైనా జరిగిందా, అక్కడ ఏమైనా మనం ఊహా ప్రపంచంలో విహరించేమని చెప్పామా? మనకి ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ కొద్ది కావచ్చు, ఆ షో మీద నేను చూసే కోణం కావచ్చు, క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా లాజిక్స్ కూడా పాయింట్స్ కూడా అటు ఇటు కాకుండా చెప్పారు. ఇంకా ఎందుకంటే మిగిలిన 8 మందిలో తనూజ కంటే కళ్యాణ్కే సపోర్ట్ తక్కువ వస్తుంది. అట్లాగే మరి తనూజ అరిచింది కాబట్టి బాగా ఆడినట్టుగా, ఏడుస్తుంది కాబట్టి బాగా ఆడినట్టుగా, ఎమోషన్ అయిపోయింది కాబట్టి బాగా ఆడినట్టుగా, ఆ టాస్క్ ఓడిపోయిన తర్వాత వచ్చేసి అయితే బాబోయ్ నేను ఇలా జస్ట్ ఇలా బయటికి సిస్టమ్ దగ్గర నుంచి ఇలా ల్యాబ్ వేసరికి వెంటనే నాకు ఒక 2 మెసేజ్లు పెట్టారు. లైవ్లో చూస్తుంటే ఏంటి సార్ అంత స్పోర్ట్ స్పిరిట్ కూడా లేకుండా ఆడతారు, ఓడుతారు, ఇవన్నీ సహజం, అంత ఎమోషన్ అయిపోతే ఎట్లా అని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు భరణి దివ్య కూడా కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెబుతున్నారు. రెమ్యాన్యులు వచ్చేసరికి కళ్యాణ్ ఆ 4th ప్లేస్ నుంచి అని సాగదీసి చెబుతున్నాడు. ఇట్లా భరణి చెబుతాడా, తనుజుకి అపోనెంట్గా చెబుతాడు. దివ్యకి తనుజుకి పడకపోయినా అక్కడ డామినేషన్ ఎవరు భరణిది ఉంటుంది. భరణి ఎటు దివ్యకి ఒక భరోసా ఇచ్చేస్తాడుగా, నేను డామినేషన్లో సేవ్ చేసేస్తా, నీకు హెల్ప్ చేస్తా, నీ కోసం ఆడతా, నేను గెలిపిస్తా అని ఒక హామీ ఇచ్చాడు కనుక దివ్య అంతకుమించి కావాల్సింది ఏంటి, ఆ హామీ కోసమే కదా ఆవిడ వచ్చినప్పటి నుంచి విలువల్లో ఆడిపోతూ ఉంది. ఆ భరోసా వచ్చిన తర్వాత ఇక భరణికి ఆయన తనూజని వద్దు, తనూజ కంటే ఇతడే వరస్ట్ అని చెప్పి ఖచ్చితంగా ట్యూన్ అయిపోద్ది. అందులో అనుమానం ఏముంది, వింత ఏముంది, ఆ ఏమై అదే చెప్పేస్తూ ఉంది. కానీ ఆ చెప్పిన లాజిక్ వెనక ఎంతవరకు రైట్ రాంగ్ అనేది కూడా నేను అక్కడ క్లియర్గా పోస గుచ్చినట్టు వివరిస్తా. ఫైనల్గా వీడియో మొత్తం చూశాక మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది రివ్యూ అంటే, అనాలిసిస్ అంటే ఇది. ఇంత డెప్త్గా ఇంత లోతైన విశ్లేషణ ఎట్లా చేస్తారని కూడా అర్థమైంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి, రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమైతే అయితే ఇంకా నెక్స్ట్ వన్ ఇమాన్యుల్ కూడా అట్లాగే చెబుతున్నాడు. రాము కూడా తనూజ కంటే ఒక అడుగు వెనకే ఉన్నాడంట. చూసారా అన్నీ ఎలా ఒక గూటి చిలకలు
ఒక ఒక గూటు పక్షులు ఒక గూటికే చేరతాయి అందరూ ఒకే ట్యూన్‌లో వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే ట్యూన్‌లో. ఇక ఫ్లోరా, సంజనలు అంటే కళ్యాణ్ తనుజతో క్యాచప్ చేయాలి. ఇంకా కొద్దిగా సస్టైన్ చేసి ఉంటే లిటరల్లీ విన్ అయ్యేవాళ్ళంట. సంజనకి ఏంటంటే తనుజ యొక్క కాఫీ తాలూకుది రీపే చేసుకుంటే రుణభారం తీరిపోద్దని కావచ్చు కానీ, కంపారిజన్ ఏది ఎవరు ఎట్లాంటి పాయింట్లు చెప్పినా ఆమె కంటే అతడు వెనకబడ్డాడని వీళ్ళందరూ చెప్పుకుంటూ వస్తున్నారు కదా! అట్లాగే డీమోన్ రీతు కూడా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లేదని చెబుతా ఉన్నారు. సో, అక్కడ పాయింట్స్ ఏంటి దివ్య వన్ బై వన్ చెప్పుకుంటూ పోదాం. దివ్య ఏం చెబుతుంది? శాండ్ టాస్క్‌లో మొత్తం నీ చేతిలో ఉండి టాస్క్ పట్టుకోలేకపోయావు అంటే కళ్యాణ్ విషయంలో. ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతా, ఆ ముగ్గురు ఆడిన టాస్క్‌లో ఫస్ట్ సుమన్ శెట్టి, సంజన ఔట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్, డీమోను, భరణి ముగ్గురు ఉన్నారు కదా! ముగ్గురు కూడా వంగిపోయే బాడీ సపోర్ట్‌తోనే పట్టుకున్నారు కదా! వాస్తవానికి అక్కడేంటి దివ్య కదా బయట నుంచి అరుపులు, భరణి అక్కడ ఉన్నాడు ఆడుతా ఉన్నాడు గనుక ఇతన్ని దప్పించేయాలని లెక్క ఎంతసేపు ఈవిడ అరుపులు కదా! ఏమని అంటే భరణి ఒక పక్క నుంచి అంటే అక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే బాడీ సపోర్ట్‌తో ఉన్నాడా? వాస్తవానికి ఏంటి ముగ్గురు కూడా ఉన్నారు. ఈయన వదిలేయాలి యాక్చువల్‌గా. ఇక్కడ సంచాలకుడికి ఏం చేయాలంటే మెయిన్ టాస్క్ ఏంటంటే అది మెయిన్ ఆ టాస్క్‌లో ఉన్న మెయిన్ రూల్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోలే. అక్కడ వాస్తవానికి కళ్యాణ్ అయితే వదిలేయలే. ఏంటి అక్కడ ప్లాట్‌ఫామ్‌కి ఎవరిది ఫస్ట్ తాకిస్తే వాళ్ళు అవుట్ అన్నారు. అంతే తప్ప బాడీ సపోర్ట్ తీసుకుంటే చేతులు ఉన్నాయి కానీ ముగ్గురు బాడీ సపోర్ట్‌తోనే ఆ టాస్క్‌లో మ్యాక్సిమం ఉండేదానికి ట్రై చేశారు. ఒక్కడిది మాత్రమే బాడీ టచ్ అయిపోయింది. ఒక్కడు మాత్రమే బాడీ సపోర్ట్ తీసుకున్నారు. ముగ్గురు కూడా బాడీ సపోర్ట్ లేకుండా ఆడలేదు. ఫైనల్‌గా బిగ్ బాస్ అక్కడ చెప్పిందేంటి? బరువు మోయలేక ఎవరైతే వదిలేస్తారో ఆ ప్లాట్‌ఫామ్‌కి తగిలితే వాళ్ళు అవుట్ అని చెప్పారు. మెయిన్ పాయింట్ ఇది. ఈ అసలు పాయింట్ వదిలేసి కదిలాడు, వంగాడు, బ్యాలెన్స్ తీసుకున్నాడు, సపోర్ట్ తీసుకున్నాడు. అలా ఆ దివ్య వీళ్ళందరూ బయట నుంచి అరిచేసరికి ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ఎంఎన్ఏలు అక్కడ ఫెయిల్ అయ్యాడు సంచాలకుగా ఒక రకంగా. అక్కడ అనవసరమైన హైరాణ ఎక్కువ చేసేసావు, నువ్వు అయిపోయావు, నిన్ను తీసావు, నువ్వు అవుట్ అయిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఫౌల్ ఆడేసావు, నువ్వు అన్‌ఫెయిర్ ఆడేసావు, ఫోకస్ మొత్తం అతని మీద టార్గెట్ పెట్టి అతన్ని తప్పించేసి మిగతా ఇద్దరు మాత్రం బాడీ సపోర్ట్ లేకుండా ఆడారా? ప్లాట్‌ఫామ్‌కి తగిలిందా లేదా? ముగ్గురు కష్టపడుతున్నారు, మ్యాక్సిమం ఉంటారు. సరే మీకు చేతనైనంత వరకు ఉంచుకోండి, ఆడుకోండి. ఇక్కడ తగిలిందంటే మాత్రం తీసేస్తాను అట్లా వదిలేసి ఉండాల్సిందే. ఆ అమ్మాయి ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఇతడైపోయి తర్వాత టాస్క్‌లు కూడా అక్కడ పూర్తిగా వదిలేశాడు. అక్కడ గట్టిగా స్ట్రిక్ట్‌గా పెట్టాల్సిందే నెక్స్ట్ నీడిల్స్ టాస్క్‌లో. అక్కడ కాకుండా ఇక్కడ అనవసరమైన ఫోకస్ పెట్టి అతడిని తప్పించేసి పోనీ సరే ఈ టాస్క్ పరంగా ఒక్కొక్క 4 టాస్కుల్లో తనుజే వర్సెస్ ఏం పేరైనా కళ్యాణ్ కదా! వీళ్ళిద్దరిలో ఎవరు వర్స్ట్ ఇచ్చారు, ఎవరు బెస్ట్ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సరే ఈ టాస్క్‌లో పోనీ ఆ పవన్ కళ్యాణ్ ఇసుక బ్యాలెన్స్ చేశాడు కదా! అక్కడ ఆయన కాకుండా ఒకవేళ తనూజ ఉంటే ఆడగలిగేదా? గెలవగలిగేదా? ఆమె ఆడలేదు, గెలవలేదు గనుక అది ఫిజికల్‌గా గట్టిగా ఉండేవాళ్ళే ఆడాలి గనుక ఆయనగా ఆడాడు అందుకే. ఆయన ఆడబట్టే కదా కనీసం థర్డ్ ప్లేస్ వచ్చింది. ఒకవేళ సంజన మాదిరిగా తనూజ ఆడుంటే ఆ సుమన్ శెట్టి కంటే ముందు సుమన్ శెట్టికి అటు ఇటుగానో ఫస్టో సెకండో ఆ రౌండ్లో పోయి ఉండదు కదా! కనీసం ఈయన ఆడిబట్టే 3వ ప్లేస్‌లో వచ్చింది కదా! మరి నువ్వు శాండ్ టాస్క్‌లో నువ్వు వరస్ట్ ఇచ్చావు, వరస్ట్ పెర్ఫార్మ్ చేసావు అని ఎట్లా చెబుతారు? సో ఇది రాంగ్ కదా! అక్కడ మీ ఫ్రెండ్‌షిప్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ దివ్యకి ఏంటంటే భరణి మాట. భరణి ఏంటంటే ఆవిడకి ఒక హామీ ఇచ్చాడు. భరణికి ఏంటంటే తనుజ ఏడవకూడదు, నొప్పి పెట్టకూడదు. అలాగే దివ్య కూడా హర్ట్ అవ్వకూడదు. సో దివ్యకి ఏంటంటే ఆ భరోసా వచ్చింది కాబట్టి ఇక్కడ లాజిక్ అంట. ఎట్లా చెబుతుంది ఆమె? ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అంతా చేసి. ఇక రెండో టాస్క్ ఏంటి? బొమ్మల టాస్క్ చెప్పుకుందాం. నీడిల్స్ టాస్క్ గురించి కూడా మాట్లాడితే బొమ్మల టాస్క్ ప్యూర్‌లో ఏంటంటే లక్కు అలాగే కన్‌ఫ్యూజు. నిజంగా చాలా షార్ప్‌గా ఉండాలి, చాలా యాక్టివ్‌గా. ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజ్ చేశారు బిగ్ బాస్ నిజంగా. అక్కడేంటి ఫస్ట్ భరణి వెళ్ళిపోయాడు, టకటక ఎత్తుకొచ్చాడు. సెకండ్ రౌండ్‌లో కళ్యాణ్ వెళ్ళేటప్పుడు శ్రీజ, రీతో పట్టుకొని వెళ్ళారు. ఈలోగా ఫ్లోరా ఎత్తుకుపోయింది. ఇక మూడో రౌండ్ వచ్చేసరికి ఇక్కడ తనుజ కూడా ఏంటంటే అక్కడ చిన్న క్లూ, చిన్న హింటు అందేలాగా టకటక పెయింట్ వేసేస్తే ఇది నాకు ఇక్కడ అర్థమైతుందని లెక్క హింట్ ఇస్తే చాలు. కానీ ఆవిడ ఎట్లా ఆడింది? ఏదో పర్ఫెక్ట్‌గా డ్రాయింగ్ కాంపిటీషను, పెయింటింగ్ కాంపిటీషన్ అన్నట్టుగా రంగులద్దుతూ, దిద్దుతూ మొత్తం పెయింటింగ్ వేద్దాం, ఫుల్ స్ట్రక్చర్ బొమ్మేద్దాం అనుకుంటే ఈలోగా పుణ్యకాలం పూర్తయిపోదా? అదే చిన్న హింటు, చిన్న క్లూ అందే మాదిరిగా టకటక వేసేస్తా ఇచ్చుంటే పరిగెత్తుకుంటే వెళ్ళి తెచ్చేవాడు కదా! ఇప్పుడు సంజన అదే చేసింది ఫ్లోరాకి. టకటక అర్థమైంది కదా, ఓకే కదా అని లెక్క చిన్న హింట్స్ ఇచ్చింది, ఆవిడ వెళ్ళి ఎత్తుకొచ్చేసింది. సో ఇక్కడ కూడా తనుజ డిలే అయ్యింది. ఇంకా బెస్ట్ అవ్వాలంటే అక్కడ టాస్క్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? నువ్వు ఏ హింట్ ఇచ్చావో, ఏ పెయింట్ వేయబోతున్నావో ఆ ఐటెం లోపలికి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ నువ్వు ఎంత అద్భుతంగా బొమ్మ వేసావు, అక్కడ యాజ్ ఇట్ ఈజ్‌గా చూసిన దాన్ని ఇక్కడ జెరాక్స్‌లా దించావా, పెయింటింగ్‌లా అదరగొట్టేసావు, ఇది కాదు కదా టాస్క్. బట్ అక్కడ కూడా ఆవిడ ఓడిపోవాలని ఆడదు పాపం. తనుజ కూడా గెలవాలని ఉంటుంది. కానీ ఆడే విధానంలో ఆ లేట్ వల్ల మెయిన్ ఫోకస్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోవడం వల్ల అక్కడ కూడా లాస్ అయ్యారు ఆ టాస్క్‌లో కూడా. అట్లాగే ఇక్కడ మూడో రౌండ్‌కి ఏమొచ్చింది? ఆ దమ్ము శ్రీజ, సుమన్ ఆ కిరీటం టాస్క్ వచ్చింది కదా! అక్కడ వాస్తవానికి ఏంటి? ఆ టాస్క్‌లో కూడా ఆవిడ బ్రహ్మాండంగా ఒక హింట్ అయితే ఇచ్చింది. వాళ్ళ వెర్షన్ వచ్చినప్పుడు అక్కడ దమ్ము శ్రీజ ఎట్లా చేసింది, ఎంత అద్భుతంగా అంటే ఆ శ్రీజకి ఇచ్చిందని వాళ్ళ పాయింట్, వాళ్ళిద్దరి గురించి కంపేర్ చేశారు కదా! అక్కడ ఆ పాయింట్ మాట్లాడు. అట్లాగే నాలుగో రౌండ్‌కి వచ్చేసరికి కళ్యాణ్ ఫస్ట్ వెళ్ళాడు, ఫోన్ తీశాడు.
రీతు ఏంటి తలుపు దగ్గరికి వెళ్ళి రిటర్న్లో వచ్చేసరికి ఆ ఫోన్ తీసేసరికి లక్కీగా ఆవిడది రైట్ అయ్యింది. లేకపోతే అతని ప్రయత్నం అయితే అతను గట్టిగానే చేశాడు కదా, తప్పే లేకపోయింది కదా. ఇక ఈ 3 టాస్కులు ఎట్లా అయితే నీడిల్స్ టాస్క్, ఆ మాస్క్ పెట్టుకొని బలూన్ వేసే టాస్కులు కూడా రీతును గుడ్డిగా ఫాలో అయిపోయింది. ఎవరు రూల్స్ని ఫాలో అవుతారా, పక్క కంటెస్టెంట్ ఎట్లాగా ఆడేస్తారా, లూప్ హోల్స్ అని పేరుతో ఫౌల్ ఆడేస్తా, కంప్లీట్గా స్ట్రాటజీ పేరుతో రాంగ్ ఆడితే మెయిన్ బేసిక్ రూల్ కూడా పక్కన పెట్టేసి ఆడేసి ఓడిపోయింది వీళ్ళు కదా. తనుజ కదా బెలూన్ వేసింది, ఆ రీతుని ఎందుకు ఫాలో అవ్వాలి? బిగ్ బాస్ ఏం చెప్పాడు క్లియర్గా, ఫస్ట్ ఇది అత్యంత దారుణంగా వరస్ట్గా అసలు ఆ స్ఫూర్తి కూడా లేకుండా ఆడింది ఇంట్లో ఎవరంటే ఫస్ట్ రీతు, తర్వాత తనుజ్ అని పేరే చెప్పాడు కదా. మరి అక్కడ ఎందుకు ఫాలో అయ్యారు, ఎందుకు బిస్కెట్ అయ్యారు? అందుకే అయ్యారు కదా. ఇక 4వ టాస్క్ ఇసుక మూటల టాస్క్, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లు కూడా చూసాం మనం ప్రోమోలో కూడా. ఆమె కదా వదిలేసిన వెంటనే అరుస్తూ ఉంది కదా. సో అతనైతే బ్యాలెన్స్ కాసేవాడేమో, ఆయనకి ఇంకా కెపబుల్ ఉంటుంది. ఆవిడ హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి లూజ్ అయిపోయి టక్కన వదిలేసి జారిపోయిన తర్వాత వేలెత్తి చూపడం ఎందుకు? సో ఇప్పుడు 4 టాస్కుల్లో కూడా ఎగ్జాంపుల్ చెప్పా. ఏ రకంగా చూసినా తనూజ కంటే కళ్యాణ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా. మరి ఏ రకంగా తనూజ కళ్యాణ్ కంటే టాస్కుల్లో బెస్ట్ ఆడింది మీరు చెప్పండి, ఇప్పుడు మెసేజ్ పెట్టండి. సో మీరు ఫ్యాన్స్గా ఉండొచ్చు కానీ అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు ఫెయిర్గా ఉన్నారు, ఎవరు ఫౌల్ ఆడారు, కాస్త ఆలోచించుకోవాలి కదా. ఆలోచించకుండా చించుకుంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఈ లాజిక్లన్నీ నేను చెప్పా. ఒక్కసారి మీరు కూడా 4 టాస్కుల్లో నేను చెప్పినట్టుగా ఫస్ట్ టాస్క్ ఓకే, 2వ టాస్క్, 3వ టాస్క్, 4వ టాస్క్ అలా 1 బై 1 ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఎవరు ఎట్లా పర్ఫామ్ చేశారు. పైగా ఈ బొమ్మల టాస్క్ ఓడిపోయిన తర్వాత కూడా తనూజ ఏడుపు, నా టైం బాగాలేదు, నా బ్యాట్ ఏమో, నాకు లక్ బాగాలేదు, నా నాకు వర్కౌట్ కాలేదు, ఇవన్నీ చెబుతుంటే కళ్యాణ్ వచ్చి సారీ నాదే బ్లెండరు, నాదే మిస్టేకు, నాదే బ్లెండరు, ఈ చారిత్రక తప్పిదం ఇంకోసారి జరగదని మాదిరిగా బతిమలాడుకుంటూ కుదిరితే క్షమించు, వీలైతే మన్నించు, మొత్తానికి హౌస్లో నీ వెనకే నేను ఉన్నానని గుర్తించిన మాదిరిగా ప్రాధాయపడుతూ ఉన్నాడు తప్ప ఫైనల్గా పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు కూడా జోకులు వేస్తుండే. ఆ ఓడిపోయాక ఇప్పుడు బాధ చూస్తే గోడ దూకు పారిపోద్దేమని లెక్క. ఇప్పుడు కళ్యాణ్ కూడా ఎంతసేపు ఎట్లా ఉన్నాడు, ఆ ఫోకస్ అంతా ఈవిడి మీద తప్ప ఓవరాల్గా ఇంకా టాస్కుల్లో ఇంకా బెటర్ అనేటట్టు ఆడేటప్పుడు ఓడుతారు, గెలుస్తారు, అవన్నీ సహజం. కానీ అంత బతిమలాడుకోవాల్సిన అవసరం ఏంటి? వాస్తవానికి ఇతడేంటి ఈ అమ్మాయితో కాంబినేషన్ ఈ టాస్కుల కోసం సెలెక్ట్ చేసుకోవడమే పెద్ద బ్లెండర్ మిస్టేక్. ఎందుకంటే భరణే నిజంగా బాబోయ్ భరించలేము, ఏదో అటు ఇటు అయినా సరే ఇంకా తర్వాత మరి చూడలేము, మాట్లాడలేము, ఉండలేము, వాదార్చలేక చావాలని ఆయన వదిలించుకుంటే ఇతను కావాలని కలుపుకుంటూ వెళ్ళాడు. ఈరోజు ఫలితం అయితే అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సింది. ఇక్కడ కళ్యాణ్ నేనేమి వెనకేసుకు రావట్లే, కళ్యాణ్ తోపుని కూడా చెప్పట్లే. ఈ టాస్కుల వైజు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరైనప్పుడు నేను ఎంతవరకు వాళ్ళ గేమ్ని చూసిన దాని ప్రకారం నేను అనలైజ్ చేశా. ఇక బిహేవియర్ వైజ్ కూడా చెప్పుకుందాం. ఆవిడ అంతలా బాధపడుతూ ఉంటే ఇంతలా బతిమలాడుకోవాల్సిన అవసరం ఏంటి? నా 100% నేను ఇచ్చాను, ఈ 100% నువ్వు ఇచ్చావు, గెలుపు ఓటం అనేది సహజం, ఇట్లా చెప్పొచ్చు కదా. కనీసం బతిమలాడుకుంటూ ఆ బొమ్మ కూడా నాకు కనబడలేదు అది ఇది చెప్పుకుంటే, పైకి ఇక్కడ చూసారా వాళ్ళందరూ పాయింట్స్ చెబుతుంటే ఎట్లా ఉన్నాడైనా, నన్ను బలి చేసేసినా పర్వాలేదు, నా దేవతను మాత్రం కాపాడండి చాలు, ఆమెకే ఇచ్చేయండి, నేను డేంజర్ జోన్లోనే ఉంటున్న మాదిరిగా కనీసం మౌనవ్రతమా, మోగనోమా, నోరు ఉంది కదా, వాయిస్ ఉంది కదా, రామురాదుడి మీద అంతెత్తి ఎగురుతాడా చెప్పొచ్చు కదా. ఈ ఎఫెక్షనే ఆ తనూజ పట్ల ఏదైతే ఒక ఎఫెక్షన్ ఉందో ఆ ఎఫెక్షనే అతడు నోరు నొక్కేస్తుంది. ఆ శ్రీజ హార్ట్ఫుల్గా చెప్పింది. ఏమి నాగార్జున గారు ఏం చెప్పారు, నీకు కండబలం ఉంది, బుద్ధిబలం ఇంకా అవ్వాలి, ఆ బ్రెయిన్ వాడాలంటే నీకు హార్ట్ అడ్డం వస్తుంది, అది తీసి పక్కన పెట్టు, గేమ్ మీద ఫోకస్ పెట్టంటే ఎక్కడ పెడతాడు? ఈ ఎఫెక్షన్తో సరే బతిమలాడుకుంటే ఇక్కడ వాళ్ళు అంతమంది ఆయన పాయింట్లు చెప్పి నువ్వు వరస్ట్ అని చెప్పేటప్పుడు నేను ఎట్లా వరస్ట్? ఇసుక టాస్క్లో నేను నాకంటే తనూజ ఎట్లా బెస్ట్ ఇచ్చేస్తుంది, లేకపోతే అక్కడ ఏంటిది బొమ్మల టాస్క్లో ఎట్లా మిగతా వాళ్ళందరూ పెయింట్ టకటక వేసేసి ఎట్లా హింట్ ఇచ్చారు, ఈవిడ ఎంతసేపు డిలే చేసింది ఏంటి, ఇలా క్లారిటీ ఎందుకు వాయిస్ రేజ్ చేయలేకపోతున్నాడు? ఎఫెక్షన్. సో ఇలాంటి వాడికి తప్పే లేదు, ఇంత కామ్గా కూర్చుంటాడా? ఆర్గ్యూ చేయాలి కదా, వేరే వాళ్ళైతే ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తాడు కదా, నోరు ఎత్తుతాడు కదా. సో ఇతడికి వరస్ట్ ఇచ్చినా తప్పు లేదు. నువ్వు పడిన కష్టాన్ని, నీ ఎఫెక్ట్స్ని నువ్వే చెప్పుకోకపోతే ఎవడు చెబుతాడు అక్కడ? సో కళ్యాణ్కి ఈ విషయంలో ఇచ్చినందుకు తప్పులేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎవరు ఫ్రెండ్షిప్ కొద్దీ ఇతనికి ఇచ్చేస్తే పెద్ద పంచాయతీ కూడా ఉండదు కదా, ఇంకెందుకు ఎటు సైలెంట్ అయిపోతాడు, తనూజ నాకు గెలిపి అనుకుంటాడు, సో మౌనంగా ఉండిపోతాడు, నోరు కూడా ఎత్తడు, పాయింట్ ఉండదు, పాడి ఉండదు, సైలెంట్, మనకి ఈజీ అయిపోద్ది. పైగా మనకు తనూజ దగ్గర మన ఫ్రెండ్స్, మన బాండ్స్, మన ఎమోషను, మన ఇది ఉంటుంది కనుక లెక్క చెబుతూ ఉంటే సైలెంట్గా ఉండిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఓవరాల్గా చెప్పిన దానికి ఇందాక చెప్పగానే ఎలా చెప్పేస్తారు మీరు అనేసి అంత ఆవేశపడ్డారు కదా. ఇప్పుడు ఆవేశం మొత్తం దించుకోండి. నేను చెప్పిన తర్వాత మీకు ఏమనిపించిందో. జెన్యూన్ రివ్యూస్ కావాలంటే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ ఫాలో కండి, ఈ సీజన్ అయినా ఏ సీజన్ అయినా. లేదు ఏదో ఒకటి మాకు డబ్బా కావాలంటే ఇంకా అదర్ ఎక్కడైనా చూడొచ్చు, పర్వాలేదు. నా ఛానల్ అయితే మీకు జెన్యూన్ రివ్యూస్ మాత్రమే ఉంటాయి.
నో డౌట్. ఇక శ్రీజ, సుమన్ శెట్టికి వద్దాం. వీళ్ళ వెర్షన్కి వచ్చేసరికి రీతు, డీమోన్ ఏమంటున్నారు, శ్రీజ బాగా పెర్ఫామ్ చేసింది, సుమన్ కంటే బెటర్ అని వాళ్ళు చెబుతా ఉన్నారు. అట్లాగే రాము, ఎమాన్యుల్ వచ్చేసరికి శ్రీజ నుంచంట ఎమాన్యుల్ 100% 100% రాలేదనే థాట్ ఆయనకు ఉండిందంట. అట్లాగే భరణి కూడా, దివ్యాలు వచ్చేసరికి శ్రీజ వేసిన స్ట్రాటజీస్ వల్ల అందరికేమో ఆ స్ట్రాటజీని క్వశ్చన్ చేయడం వల్ల పోయిందంట. ఇది ఎక్కడ విడ్డారు ఆ నీడిల్స్ టాస్క్లో. ప్లస్ సుమన్ గారు కూడా అంట ఈ శ్రీజ స్ట్రాటజీస్ వల్ల 100% ఇవ్వలేకపోతున్నాడు అనేది ఆ దివ్య ఫీలింగ్ అంట. ఇక్కడ వాస్తవానికి ఎట్లా ఉందంటే, దివ్య కూడా స్ట్రాంగ్ ప్లేయరు, ఆలోచిస్తుంది, తెలివైన ఆట ఆడుతుంది అనుకుంటే, అంటే అందులోకి వెళ్ళిన తర్వాత ఆ గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు కనీసం వాడరేమో ఆలోచించడం అనిపిస్తుంది. ఈ అమ్మాయి మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఏమి లాజిక్ ఏమైనా ఉందా, అర్థం పార్థం ఉందా? ఆవిడ స్ట్రాటజీల వల్ల అంటే అతడు 100% ఇవ్వలేకపోయాడట. అట్లాగే ఆ స్ట్రాటజీ, ఆ గేమ్ వల్ల, ఆ శ్రీజ వేసిన స్ట్రాటజీ వల్ల ఏమో కానీ ఆ గేమ్ వల్ల అంటే ఆమె ప్రశ్నించడం వల్లే అందరి గేమ్ పోయిందంటే ఆవిడని ఈవిడ ఫాలో అవ్వమందా? ఈవిడికి ఉంది కదా, ఆలోచించుకోవాలి కదా, అక్కడ రూల్ ఏంటి, రూల్ ఫాలో అవుతానమో బ్రేక్ చేస్తానమో అని ఈవిడ ఆలోచించుకుంటుందా? రీతు ఆడింది కాబట్టి తనుజ ఆడింది, తనుజగా ఆడింది కాబట్టి శ్రీజ అడిగింది, శ్రీజ అడిగింది కనుక ఎమాన్యుల్ ఏమో మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఆడుకున్నానండి కాబట్టి ఆడేస్తాము, ఎట్లా బ్లేమ్ చేయడం ఏంటి? ఇప్పుడు సంజనాకి, ఫ్లోరాకి తెలుగు రాకపోయినా బిగ్ బాస్ తెలుగులో చక్కని తెలుగులో చెప్పిన పాయింట్స్, రూల్స్ బ్రెయిన్లో పెట్టుకునే కదా ఫాలో అయ్యారు. మరి దివ్యకి ఏమైంది? ఇప్పుడు బ్లేమ్ తీసుకొచ్చి ఈ అమ్మాయి అడగడం వల్లే అలా చెప్పేశారని ఎట్లా చెబుతారు? ఎమాన్యుల్ వాస్తవానికి ఏంటి, శ్రీజ అడిగింది 100%, ఆవిడ అడగడం మంచిది, కనీసం ఆవిడ అప్రయత్నమైన చేసింది, మిగతా వాళ్ళు ఆడలేదు కదా, ఆ ఫౌల్ గేమ్ ఆడుకుంటూ పోయారు కదా వాళ్ళు ఫాలో అయిపోతూ. శ్రీజ అడిగింది, అందుకే నిజమని వదిలేసామని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు కూడా నైట్ అంతా ప్రచారం చేశాడు హౌస్లో కూడా. శ్రీజ అడిగింది, శ్రీజ అడిగింది, శ్రీజ అడగడం వల్ల నేను కూడా వదిలేసాను. ఎట్లా వదిలేస్తాడు సంచాలకుడికి? ఆయన క్లారిటీ ఉండాలి, రూల్ ఇది, ఫౌల్ ఇది, దీన్ని మీరు ఫౌల్ ఆడారు కనుక స్ట్రాటజీ పేరుతో డిస్క్వాలిఫై చేసి పడేస్తాను, పడేయాలి. కానీ అప్పటికీ శ్రీజ చేసిన పాయింట్ ఏంటి, వాయిస్ రేజ్ చేసింది. ఏంటి రీతు అట్లాగా ఆడేస్తుంది, తనని చూసి ఫాలో అవుతూ తనుజ వాళ్ళు కూడా ఆడేస్తున్నారు, మరి మేమేంటి అని అడిగేటప్పుడు ఇతడు సంచాలకుగా మీకు నచ్చినట్టు ఆడుకోండి అని చెబుతాడు. కానీ ఎవరైనా అట్లా చెబుతారా? వాళ్ళు ఆడుకుని నాకు సంబంధం లేదమ్మా, వాళ్ళు అవుట్ అయిపోయినట్టే, డిస్క్వాలిఫై చేసేసా, రూల్స్ మాత్రం ఫాలో కండి అని క్లారిటీ ఇతడు చెప్పాలి కదా. రాము రాదుడు ఇంకా నయం కదా. సో అలా ఆడవచ్చా అని శ్రీజ అడిగింది, అదే తప్పు అంట. ఎమాన్యుల్ అప్పుడు ఏం చెప్పాడు, ఆడుకోండి అని చెప్పేశాడు. కానీ ఇక్కడేంటి, ఎమాన్యుల్ శ్రీజ అడిగింది, నేను బిగ్ బాస్ని అడిగాను, బిగ్ బాస్ ఏమో రెస్పాండ్ అవ్వాలి, ఎందుకు ప్రెషర్ అవుతాడు, నీకు రూల్స్ క్లియర్గా అర్థమయ్యే మాదిరిగా చెబుతాడు, నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. బిగ్ బాస్ అడిగితే చెప్పలేదు కాబట్టి ఆ శ్రీజ అడిగిందానికి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసానంటే ఇది లీగలైజ్ చేసేస్తుందా? అసలే ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, రూల్స్ బ్రేక్ చేసేస్తారు, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆడుకోండి అని చెప్పేస్తాడా? సో మళ్ళీ అటు తిరిగి అక్కడ ఎమాన్యుల్ కావచ్చు, ఇక్కడ దివ్య కావచ్చు, శ్రీజ మీద బ్లేమ్ వేసేస్తున్నారు. వీళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోయి ఇప్పుడు ఈఎంఐ మీద బ్లేమ్ ఎట్లా వేస్తారు? ఇక్కడ దివ్య అయితే కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంటే. బిగ్ బాస్ పోని సరే ఇదంతా పక్కన పెడదాం. బిగ్ బాస్ లాస్ట్లో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఏం చెప్పాడు, స్ట్రాటజీకి, ఫౌల్ గేమ్కి నా స్కూల్లో నేనే ప్రిన్సిపల్, నా ముందు హనుమంతుడి ముందు కుప్పిగెంతులాగా ఉన్నాయి మీ చేస్ట్లు, మీ ఆటలని ఆయన క్లియర్గా ఒక ఆర్డర్ కూడా చెప్పాడు కదా. దీనికి ఫస్ట్ బేజం వేసింది రీతు, గ్రేట్ రీతు, ఆ తర్వాత తనుజ, తర్వాత శ్రీజ, ఒక ఆర్డర్ కూడా చెప్పాడుగా. తర్వాత భరణి, ఎందుకంటే 2.5 నిమిషాలు బెలూన్ ఊదాడంటే మామూలు ఆటగాడు కాదు ఇతను, ఇతడు స్ట్రాటజీలు ఇతడుకుండా ఆయన చెప్పిన తర్వాత ఫైనల్లీ సంజన ఒక ఆర్డర్ కూడా ఆయన చెప్పాడు కదా, అదేనా ఆలోచించాలి కదా. మరి శ్రీజ వల్లే ఫౌల్ అయిపోయిందంటే శ్రీజ మొదలుపెట్టిందా, రీతు మొదలుపెట్టిందా? రీతు తర్వాత పోనీ డైరెక్ట్ శ్రీజాకు వచ్చిందా? రీతు తర్వాత తనుజ, తర్వాత ఈ అమ్మాయి అడిగి సంచాలకనగా అడిగి ఆయన చేతులు ఎత్తేసిన తర్వాత క్లారిటీ ఇవ్వకపోవడంతో అప్పుడు ఫాలో అయ్యింది. బట్ అక్కడ ఎమాన్యుల్ కానీ ఇక్కడ పాయింట్లో దివ్య కానీ తిరిగి శ్రీజాని బ్లేమ్ చేయడం రాంగ్. సో ఇక్కడ శ్రీజనుడిగా వేరే ఏదో గ్రెడ్జ్ పెట్టుకొని ఇస్తున్నాం అన్నట్టు అంటే అట్లాగే ఉంది అది. పైగా 100% ఆవిడైతే శ్రీజ మ్యాక్సిమం ఇస్తుంది, అందులో డౌట్లే. ఆవిడ ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ కాంప్రమైజ్ అయ్యిందని నేను ఇన్ని రోజుల్లో చూస్తున్నా కదా, అగ్ని పరీక్షలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ 4 వారాల్లో ఆవిడ 100% ఇస్తుంది. కానీ రాంగ్. పైగా దివ్య అంటే ఇప్పటికీ అదే అంటావు, ప్రతిదీ ఈవిడ ఊహించుకోలే. ఆ శ్రీజ దివ్య అన్ని పాయింట్నే పట్టుకొని చెప్పింది తప్ప, దివ్య చెప్పిన దాని గురించి అడుగుతుంది తప్ప తీసుకోలేదు కదా. పైకి ఇక్కడ పోక్ చేస్తున్నట్టు ఇదైతే కష్టం. తీసుకో, క్రెడిట్ తీసుకో. వరస్ట్ ప్లేయర్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, అది సహజం. వరస్ట్ ప్లేయర్ మీరు ఎట్లాగే ఇచ్చారనే దాన్ని బట్టి మీరు వరస్ట్ పాయింట్స్ చెప్పించారా, బెస్ట్ పాయింట్స్ చెప్పించారని ఆడియన్స్ చూసి అప్పుడు ఎవరు వరస్ట్ ప్లేయర్ అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అంతే తప్ప వరస్ట్ ప్లేయర్ ఇచ్చారు గుర్తు చేసుకొని పోక్ చేసినట్టుగంటే ఈవిడ డెసిషన్ ఎంత వరస్ట్గా ఉందో లేకపోతే ఎంత బెస్టో అనేది కూడా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే చెబుతారు కదా తీర్పు. ఇంకోటి బొమ్మల టాస్క్, ఈ టాస్క్ గురించి చెప్పే కదా. బొమ్మల టాస్క్లో కూడా ఏంటి, సుమన్కి
ఆ కిరీటం స్కెచ్ చూసి శ్రీజ ఆ కిరీటం తేవాలని చెప్పి పర్ఫెక్ట్గా ఇచ్చింది. శ్రీజ 2 కిరీటాలు ఉన్నాయి, 2 రకాలు ఉంటాయి, అందులో ఒకటి రెడ్ గ్రీన్ ఉన్నాయి అని శ్రీజ చెప్పింది. జస్ట్ మీరు ఇలా గీసి ఇలా జస్ట్ రెడ్ గ్రీన్ చిన్న డాట్స్ పెట్టి హింట్ ఇచ్చినా నేను టక్కన ఎత్తుకొచ్చేస్తా. ఇంకొకటి ఉంది పెద్ద కిరీటం, దానికి జస్ట్ బ్రౌన్ ఇట్లా గీయండి చాలు. అలా క్లియర్గా ఆ అమ్మాయి హింట్ ఇచ్చి ఇవ్వడంతోనే సుమన్ శెట్టి జస్ట్ ఇలాగ పుట్టగొడుగులాగా బిగ్ బాస్ ప్రోమోలో మనకి అప్రిషియేట్ చేసాడు చూడండి ఆయన్ని. అట్లా ఇలా గీయగానే ఆ రెడ్ గ్రీన్ కలర్స్ ఈ శ్రీజ ఇచ్చిన హింట్ వల్ల, ఎందుకంటే అంతకుముందు 2 రౌండ్లో వెళ్ళింది కనుక చూసింది కనుక అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆ కిరీటాలు ఏ కలర్స్ ఆ పొడులు రెడ్ పొడి గ్రీన్ పొడి అవన్నీ ఆమె మైండ్లో పెట్టుకుని చాలా షార్ప్గా చాలా తెలివిగా వచ్చి సుమన్ శెట్టికి కూడా హింట్ ఇచ్చి ఆ రౌండ్లో గెలవడానికి ముఖ్యమైన పాత్ర, అత్యంత కీలకమైన పాత్ర శ్రీజ. 100% క్రెడిట్ ఆవిడకే ఇవ్వాలి. ఆయనకి ఆ హింట్ ఇవ్వగానే ఆయన ఇలా గీసాడు, ఇవిడ అలాగే ఎత్తుకొచ్చేసింది. నాకు అర్థమైపోయింది, తెలియదు ఇచ్చేస్తాను నాకు చెప్పేసింది. ఆ వేరే కిరీటంకి ఏం గీయాలి, ఈ కిరీటానికి ఏం గీయాలి చెప్పి అంత స్మార్ట్గా ఆడితే పర్ఫెక్ట్ క్లూ పర్ఫెక్ట్ హింట్ ఇచ్చి గెలుచుకొచ్చింది. సో మరి ఎట్లా సుమన్ శెట్టి కంటే వరస్ట్ అయ్యింది? ఈ ఒక్క టాస్క్ వాళ్ళ టీంని గెలిపించిందంటే శ్రీజ క్రెడిట్ కదా. ఆ పాయింట్ తెచ్చుకోగలిగారంటే 3 ప్లేసుల వరకు వచ్చారంటే. పోనీ అంతకుముందు ఫస్ట్ ఇసుక టాస్క్లో సుమన్ శెట్టి కాకపోయినా శ్రీజ కాకపోయినా ఫిజికల్ సుమన్ శెట్టి పోనీ ఆ ఇసుక అంతసేపు ఆడేసి బ్యాలెన్స్ చేసి ఉంచేస్తే మ్యాక్సిమం ఇద్దరు ఒకే మాదిరిగా ఉండొచ్చు, ఆడొచ్చు. ఇక 4వ టాస్క్ ఇసుక బస్తాల టాస్క్ కూడా పెద్దగా సుమన్ కావచ్చు శ్రీజ కావచ్చు ఇద్దరు ట్రై చేస్తారు, కానీ ఇతడే స్ట్రాంగ్ ఆమె స్ట్రాంగ్ అని చెప్పలేని పరిస్థితి. కాకపోతే వీళ్ళు ఆడిన టాస్కుల్లో అడ్వాంటేజ్ ఉండేది. ఆ టాస్కుల్లో కూడా ఈవిడ ముఖ్య పాత్ర పోషించింది కీలకంగా. ఆ ఆడిన 3 టాస్కుల్లో కూడా సుమన్ కంటే ఈవిడే చేసింది కదా, సుమన్ పర్ఫార్మెన్స్ కంటే. సో ఇవన్నీ టాస్క్ వైజ్ చూసుకొని ఫస్ట్ ఇసుక టాస్క్లో శ్రీజ ఎట్లా, సుమన్ శెట్టి పాత్ర ఏంటి, ఎన్నో స్థానాల్లో నిలిచారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, 2వ టాస్క్లో ఏంటది నీడిల్స్ టాస్క్లో ఎవరు ఎన్నో పొజిషన్లో ఉన్నారు, ఎవరి స్ట్రాటజీ ఏంటి, నెక్స్ట్ 3వది ఈ బొమ్మల టాస్క్లో ఎవరేంటి, 4వ టాస్క్, ఇట్లా టాస్క్ల వైజ్ కంపేర్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అప్పుడు చెబితే ఒక అర్థం ఉంటుంది తప్ప మన ఫ్రెండ్ కాబట్టి మనకు నచ్చింది చెప్పేద్దాం, మనకు నచ్చలేదు కాబట్టి నచ్చని చెప్పేద్దాం అంటే ఎట్లా అవుతుంది? చూసేవాళ్ళు ఆడియన్స్ అమాయకుల ఇన్ని లాజిక్స్ అన్నీ నేను చెబుతా కదా. ఇప్పుడు ఏంటి శ్రీజ ఏమన్నా బాగా ఆడకపోతే ఆడిందని చెప్పేస్తే చూసేవాళ్ళు మీకు కూడా అర్థమవుతుంది కదా, ఎక్కడ సార్ బాగా ఆడింది, ఏం ఆడిందని మనమే చెప్పుకున్నాం గత సందర్భంలో. ఆడలేదంటే బాగా ఆడలేదని, ఆడితే ఆడిందని చెబుతాం. ఊరికే ఆవేశపడిపోయి చెప్పేస్తూ ఉంటే పక్కగా జెన్యున్ రివ్యూస్ ఉంటాయి. మరి ఈ లాజిక్స్ అన్నీ చూశారు కదా. ఇక ఎపిసోడ్ అయిపోయాక వెంటనే న్యూస్ బోల్లో కూడా అనలైజ్ చేస్తా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో హైప్స్ కూడా ఇవ్వండి. ఇంకా మీకేమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి.